అటు నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువ కావడంతో ప్రజలు తమ ఒంటిని చల్లబరిచే పదార్థాలు సేవించేందుకు ఇష్టపడుతున్నారు. ఎండాకాలం రాగానే గుర్తొచ్చేది ప్రకృతి సిద్ధంగా లభించే తాటి ముంజలు. ఎన్నో పౌష్టిక విలువలున్న తాటి ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవి తాపం తగ్గించే తాటి ముంజలకు నిజామాబాద్లో మంచి గిరాకీ ఉంది. 100కు డజన్ చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. వేసవిలో చాలా మందికి తాటి ముంజలు ఉపాధి కూడా కల్పిస్తున్నాయి. తాటి ముంజల విక్రయాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. మొత్తము హీట్ వేవ్ రావడంతో ఇటు డేంజర్ జోన్లకి వెళ్ళింది నిజామాబాద్ జిల్లా అని చెప్పవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటికి రావడానికి కూడా జంకుతున్న పరిస్థితి. అయితే ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఒక తాటి ముంజలు, అదేవిధంగా ఇటు చల్లని పానీయాలను కూడా స్వీకరిస్తున్న పరిస్థితి. అయితే ప్రతి సమ్మర్లో ఎక్కువగా ఈ యొక్క తాటి ముంజలను కొనుక్కుంటూ ఉంటారు. ఇటు అదే దీనివల్ల ఇటు బలం వస్తుంది, అదేవిధంగా వేడిని కూడా తగ్గిస్తుందని చెప్పేసి ఇటు చెప్తున్న పరిస్థితుల్లో ఇటు దీన్ని 100 రూపాయలకు డజన్గా, అంటే 100 రూపాయలకు డజన్గా దీన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే దీనివల్ల చలువ అంటే మొత్తం మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనము కలుగుతుందని చెప్పేసి వీరు చెప్తున్న పరిస్థితి. ఒకసారి వీళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అమ్ముతూ ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎట్లా గిరాకీ ఎట్లా ఉన్నది? మంచిగా ఉంది గిరాకీ. ఎక్కడి నుంచి వచ్చారు? గౌన్గాపూల్. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం 20 రోజులు ఉంటాయి అంతే. గిరాకీ ఎట్లా ఉన్నది? బాగుంది గిరాకీ, బాగుంది. ఎట్లా అమ్ముతారు రేటు? 100 రూపాయలు డజన్. 100 రూపాయలు డజన్. అయితే గోనుగోపుల సిరికొండ భీమగల్ మండలం గోనుగోపుల నుంచి ప్రతి సంవత్సరం కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. మనం ఇక్కడ తాటి ముంజల నుంచి తాటి కాయల నుంచి తాటి ముంజలను కూడా వేరు చేసి తీస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే 100 రూపాయలకు డజన్గా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి మేము ఇక్కడ వచ్చి అమ్ముతుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తాటి ముంజలు తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎండ తీవ్రత నుంచి కూడా మాకు ఉపశమనం కలుగుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ వినోదారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఈ ఎండ బాగా కొడతా ఉంది, తీసుకుంటా ఉన్నారు, ఎట్లా ఉంది? అంటే ప్రతి సంవత్సరం ఏంటంటే సీజనల్ ఫుడ్స్ అంటే రెగ్యులర్గా తినే ఫుడ్స్ కాకుండా ఈ సీజనల్లో ఈ తాటి ముంజలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎందుకంటే సీజనల్లో దొరుకుతాయి, వేసవి కాలంలో మాత్రమే ఈ తాటి ముంజలు దొరుకుతాయి. కాబట్టి మేము సిటీలో ఉంటాం, ఇక్కడ నిజామాబాద్లోనే. అంటే నిజామాబాద్ వాళ్ళకంటే విలేజ్లో ఉంటే పర్లేదు, కానీ ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి. కానీ మేము సిటీలో ఉంటాం కాబట్టి ఎప్పుడోసారి వేసవి సీజన్లో వచ్చే ఈ తాటి ముంజల్ని పిల్లలు బాగా లైక్ చేస్తుంటారు. మా పిల్లలకు కావచ్చు, కుటుంబ సభ్యులకు మేము ఎక్కువగా రెగ్యులర్గా తీసుకెళ్తుంటాము. అంటే ఈ తాటి ముంజలు తినడం వల్ల చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయని అంటారు డాక్టర్లు కావచ్చు, వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ని తింటే పిల్లలకు కూడా ఏంటంటే ఈ రోజులలో మామిడికాయలు కావచ్చు, ఈ సీజన్లో ఈ తాటి ముంజలు కావచ్చు ఎక్కువ మొత్తంలో ఈ సీజన్లో దొరుకుతాయి. రెగ్యులర్ యాపిల్, ద్రాక్ష అటువంటి రెగ్యులర్ తినే వాటికంటే ఈ భిన్నంగా ఈ ప్రోటీన్స్ దొరికే ఈ విలేజ్ నుంచి తీసుకొచ్చే న్యాచురల్గా, ముఖ్యంగా వేరే ఇతర ఏ పండ్లైనా కానీ ఇటు మామిడి పండ్లు లాంటివి కూడా మాగబెట్టి మరీ తింటారు. అన్నీ చాలా రకాల స్ప్రేలు, మందులు వంటివి కొడుతూ ఉంటారు. కానీ తాటి ముంజలకు అటువంటి వాటికి మందులు అటువంటివి ఏం లేకుండా న్యాచురల్గా ఉంటాయి. కాబట్టి పిల్లలకు తినబెట్టినా కానీ చాలా బాగుంటుందని రెగ్యులర్గా మేము సీజన్లో మాత్రం ఖచ్చితంగా ఎంత రేటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా దూరం నుంచి విలేజ్ నుంచి తీసుకొస్తుంటారు. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మేము రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు కూడా తీసుకెళ్ళి మరి మా పిల్లలకు తినిపిస్తుంటాం. ఇలాంటి రెగ్యులర్గా ఉంటే బాగుంటాయని మేము కూడా అనుకుంటాం. రైట్, అది ఇక్కడ వినియోగదారులు అయితే చెప్తా ఉన్నాం. ప్రతి సీజన్లో, సమ్మర్ సీజన్లో ఈ యొక్క తాటి ముంజలు మేము రెగ్యులర్ తింటాం. పిల్లలకు ఇష్టమైంది, సీజనల్ ఫ్రూట్ ఇది. దీన్ని తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఎండ తీవ్రత నుంచి కూడా తగ్గుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోవైపు పోషక పదార్థాలు కూడా దీంట్లో ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఇటు ఎండ వేడిమి ఎక్కువ ఉండడంతో ఇటు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. బయటికి వచ్చినటువంటి వారు అయితే తమకు ఉపశమనం కలగడానికి, ఎండ నుంచి ఉపశమనం కలగడానికి తాటి ముంజలను ఆశ్రయిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. తాటి ముంజలు తింటే ఎండ తీవ్రత నుంచి తగ్గిస్తుంది, ఇటు ఎండ వేడిమి తగ్గిస్తుందని చెప్పేసి ఇటు చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఇటు తాటి ముంజల వైపు ఇటు ప్రజలు వెళ్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాటి ముంజలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.